ఒక తమ్ముడు అడిగిండు, అన్న నేను హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటున్నా, చేయాలా వద్దా అని చెప్పేసి. నేను చెప్పేది ఏం లేదు అందులో, నీకు చేయాలనిపిస్తే హోటల్ మేనేజ్మెంట్ చేయాలనిపిస్తే నువ్వు చెయ్యు, ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటిదంటే వాళ్ళు చెప్పి రీలు చెప్పి అని హోటల్ మేనేజ్మెంట్ చేసినాం అనుకో, మధ్యలో స్కిప్ అయిపోతావు 100%. ఎందుకోసం చెప్తున్నానంటే, నువ్వు హోటల్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఎంతోమంది ఎన్నో మాటలు అంటారు, ఓకేనా. ఏమంటారు, అరే హోటల్లో పని చేస్తున్నవారా, అరే ఎఫ్ఎన్బి సర్వీస్లో చేస్తున్నవారా, హౌస్ కీపింగ్లో చేస్తున్నవారా అని నేను ఫేస్ చేసిన, ఓకేనా. దానికోసం చెప్తున్నా, నీకు తొందర సెటిల్ కావాలా, ఎవరి మాటలు పట్టించుకోను, ఒక వే దొరికింది, ఒక వే అయింది, ఈ వేలో వెళ్ళిపోదామని అనుకుంటే నువ్వు స్టార్ట్ చేయి. నేను ఎందుకోసం చెప్తున్నా స్కిప్ అయిపోతారని చెప్పేసి అంటే, నేను చాలామందిని చూసిన హోటల్ మేనేజ్మెంట్ చేస్తారు, కొన్ని రోజులు వర్క్ చేస్తారు, తర్వాత స్కిప్ అయిపోతారు. అందరు చేస్తారని చెప్పాను నేను, ఓకే. అందరు వర్క్ చేసే వాళ్ళు ఉండరు, అందరు స్కిప్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది స్కిప్ అయిపోతారు. నేను క్రాఫ్ట్ కోడ్ చేసిన దాంట్లో చాలామంది స్కిప్ అయిపోయారు, ఒక 3-4 మెంబర్స్ ఇప్పుడు వర్క్ చేస్తారు అంతే, ఓకేనా. 3-4 మెంబర్స్, కొంతమంది హైదరాబాద్లో ఉన్నారు, ఓకే. ఒక్కడు హైదరాబాద్లో ఉన్నారు, ఇద్దరు హైదరాబాద్లో ఉన్నాడు, మాల్దీవ్స్, దుబాయ్, ఓకే. నన్నుడే సర్వైవ్ అయిపోతాడు. మస్తు మంది మాట్లాడంటారు, నన్ను కూడా ఒకళ్ళు అన్నారు. నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఏంటిదో హోటల్ మేనేజ్మెంట్లో స్టార్ట్ చేసిన తర్వాత, నా కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత, ఇప్పుడు వాళ్ళు ఏమంటారో నేను మీకు నెక్స్ట్ వీడియోలో 100% చెప్తా, నేను మీకు చూపిస్తా. మీరు ఇంకా హోటల్ మేనేజ్మెంట్ గురించి ఏదైనా కావాలా వీడియోస్ అంటే నాకు మెసేజ్ చేయండి డైరెక్ట్, నాకు అది హోటల్ మేనేజ్మెంట్. లేకపోతే ర్యాండమ్లీ అందరు ఏం చేస్తారంటే, హోటల్ మేనేజ్మెంట్ అంటే లక్షల జీతం సంపాదించవచ్చు. ఆ లక్షలు సంపాదించడానికి ఎన్ని రోజులు కష్టపడాలి, ఆ లక్షలు రావాలంటే ఎంత ఎక్స్పీరియన్స్ కావాలి, ఎట్లా రావాలో మీకు చెప్తాను నేను.